అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతూ ఉంది 12 గంటలకి. అట్లే విధంగా ఇక్కడ కూడా నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మన రాజేష్ మిత్రబృందం అందరు కలిసి, సురేష్ మిత్రబృందం అందరు కలిసి. అదేవిధంగా ఈ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అక్కడ జరిగేది మొత్తం ఆ భారతదేశం మొత్తం వీక్షిస్తూ ఉంది. మామూలుగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న మన మోడీ గారిని కూడా ఎప్పుడు అభినందించాల్సిన విషయం. మామూలుగా ఇంత కార్యక్రమం భారతదేశంలో ఎంత సంతోషంగా జరుపుకున్న రోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఈ మిత్ర బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నెరవేరుస్తున్నారు మన వాళ్ళు. నెల్లూరులో వాడల ఈ రాముల వారికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత భక్తి కార్యక్రమాలు చేస్తుండే మన వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ మిత్ర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతాను. అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈరోజు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వేదాయపాలెం సెంటర్లో స్వామివారిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అయోధ్య అక్షతలను కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వేదాయపాలెం సెంటర్లో వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం కూడా చిన్నపిల్లలతోటి అదేవిధంగా ఆధ్యాత్మిక పాట కచేరీకి సంబంధించినటువంటి డివోషనల్ కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క వేదాయపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా మా పెద్దలు కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో మిగతా కార్యక్రమాలు సాయంకాలం ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా అందరినీ కూడా పాల్గొనమని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం.